That prophecy came true on Pentecost. Could you repeat that? That prophecy came true on the day of Pentecost. ఆ యొక్క ప్రవచనం అనేది వాగ్దానం అనేది ప్రవచనం అనేది పెంతెకోస్తు దినం నెరవేర్చబడింది. Okay, so in verse 18, 18వ వచనంలో John 14:18. యోహాను 14:18. యోహాను 14:18 చదవండి. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు. So in 3 days Jesus did come back to them. చూడండి, 3 దినాలలో యేసు మరలా వారి ఎదుకు వస్తానని చెప్తున్నాడు. So he did not leave them comfortless except for 3 days. చూడండి, ఆయన 3 దినాలలో ఇక్కడికి రానున్నాడు కనుక మరి పరిశుద్ధ ఆదరణకర్త కనుక పంపలేదు. But the Holy Spirit did not come to them until the 3rd day. చూడండి, 3వ దినం వరకు కూడా పరిశుద్ధాత్మ వారి యొద్దకు రాలేదు. So John 14:16. యోహాను 14:16 చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేద కాదనకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఓకే. So how long will the Comforter stay with the apostles? అపోస్తులతో ఆదరణకర్త ఎంతవరకు నివాసం చేయబోతున్నాడు? He says he'll be with you forever. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండును అంటున్నాడు. Well, the apostles are dead, అపోస్తులు మృతి పొందారు, but they're still in this spiritual temple, వారి యొక్క ఆత్మ సంబంధమైన ఆలయంలో ఇంకనూ ఉన్నారు. and the Holy Spirit is still in them, పరిశుద్ధాత్మ ఇంకనూ వారితో ఉన్నాడు. in the fact they're in this temple. వాస్తవం ఏంటంటే వారు ఆయన యొక్క ఆలయంలో ఉన్నారు. So once we get in this temple, there's no need for us to be out of it. చూడండి, ఒకసారి మనం ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించామంటే మళ్ళీ బయటికి బయట అవకాశం లేదు. And the church is eternal. సంఘము నిత్యమైనదే ఉన్నది. The gates of hell would not prevail against it. పాతాళలోక ద్వారములు కానీ ఎదుటి నిలవనేరవు. And what are the gates of hell? ఇప్పుడు పాతాళలోక ద్వారాలు అంటే ఏమిటి? The gates of hell is death. పాతాళలోక ద్వారములు అంటే మరణమై ఉన్నది. But death stops everything except minds, hearts, and souls. మనసు, హృదయం, ఆత్మ అనేటువంటి కార్యములు కాకుండా ప్రతి దాన్ని కూడా మరణం అనేది ఆప్ చేస్తున్నది. So if death did not prevail over the church, it must be made up of minds, hearts, and souls. చూడండి, మరణం అనేది సంఘాన్ని నిలువరించినారు. ఎందుకంటే సంఘంలో మనసు, హృదయం, ఆత్మతోనే అక్కడ నిండి ఉన్నారు. And each soul is given a mind and a heart. ప్రతి ఆత్మకు కూడా మనసు, హృదయం ఇవ్వబడుతున్నది. So souls are in that church. చూడండి, ఆలయంలో ఆత్మ అనేది ఉన్నాడు. Souls are in the kingdom. ఆత్మలు అనగా ప్రాణాలు రాజ్యంలో ఉన్నాయి. And the Holy Spirit is going to be with them forever. పరిశుద్ధ ఆత్మ వారితో ఎల్లప్పుడూ కూడా ఉండబోతున్నాడు. Literally for the age. చూడండి, అక్షరార్థంగా చెప్పినట్లయితే అది యుగముల వరకు నేను అర్థం. And we're still part of the same age today. ఈరోజు కూడా మనం అదే యుగంలో ఉన్నాము. In John 14:19. యోహాను 14:19. యోహాను 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఓకే. So it won't be long till the world doesn't see him anymore. చూడండి, లోకం ఆయన చూసేంత వరకు అది ఎక్కువ కాలం ఉండదు. But they see Jesus. వారు యేసును చూసేదారు. Do they see his body or do they see his soul? చూడండి, వారు ఆయన శరీరాన్ని చూస్తారా, ఆయన ఆత్మను చూస్తారా? They actually see his heart. ఆయన యొక్క హృదయాన్ని వారు చూస్తారు. And so in Acts 10, అపోస్తుల గారి 10వ అధ్యాయము, remember the apostles asked him, అపోస్తులు అడిగే గమనించండి, how will you appear to us and not to the world? చూడండి, మాకు లోకానికి కాకుండా మాకే నువ్వు ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటి అని అడిగారు. And that was James that asked that question. ఆ ప్రశ్న అడిగింది ఎవరంటే యాకోబు. So Jesus then in
Acts the 10th chapter. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో యేసు చెప్పాడు, He shows them how he's going to show himself to the apostles and not to the world. చూడండి, అపోస్తలులకు ఆయన తను ప్రత్యక్షపరచుకుని లోకానికి ప్రత్యక్షపరచకపోవడానికి కారణం ఎలాగనో చెప్తున్నాడు. Acts 10. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము. Just a second, I'll find the reference here. ఓకే. Let's read 35 to 39. 35 నుంచి 39 వచ్చిన చదవండి. ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకోను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండిన కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున విరేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి. ఓకే. So he didn't appear to all the people. ప్రజలందరికైనా ప్రత్యక్షం కాలేదు. He only appeared to the witnesses chosen of God. దేవుని చేత ఏర్పరచబడినటువంటి సాక్షులకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. And in Acts 1, who were his witnesses? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఆయనకు సాక్షులు ఎవరు? Acts 1 verse 8. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందుని మీ వారితో చెప్పాను. ఓకే. So Peter said he ate and drank with us after he rose from the dead. చూడండి, ఆయన మృతుల నుంచి లేచిన తర్వాత అన్నపానాలు పుచ్చుకున్నటువంటి వారితో పుచ్చుకున్నాడు. So there's no need to appear to everybody in the world. ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ ఆయన ప్రత్యక్షం కావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. Most of them wouldn't know who he was. సారీ, Most of the people in the world would not know who he was. లోకంలో ఉన్నటువంటి ఎక్కువ మందికి ఆయన ఎవరనేటువంటి విషయం తెలియదు. And no need to appear to the Jews, they didn't believe in him. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులకి ఆయన ప్రత్యక్షం కావాల్సినటువంటి అవసరం లేదు. But he appeared to the witnesses God chose. దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాక్షులకి ఆయన తన్ను కనబరుచుకున్నాడు. So in John 14 verse 19, యోహాను 14వ అధ్యాయము 19వ వచనంలో, when he sees the world sees me no more, చూడండి, లోకము నన్ను కిమె చూడదు, but you see me. మీరు నన్ను చూస్తారు. And they did for 40 days. 40 దినాలు నన్ను చూస్తారని చెప్పన్నారు. చూశారు. Then later Paul saw Jesus for many days. చూడండి, ఆ తర్వాత పౌలు యేసుని అనేక సార్లు చూశాడు. In Ephesians 3, ఎఫెసీ 3వ అధ్యాయం చూడండి, 3 to 5, 3 నుంచి 5 వచనాలు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని మీరు దానిని చదివినట్లా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకునగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఓకే. so in other ages it was not made known. చూడండి, ఇతర యుగాలకి ఆయన ప్రత్యక్షపరచబడలేదు. But now it's revealed to his holy apostles and prophets. ఇప్పుడు తన యొక్క పరిశుద్ధ అపోస్తులకును ప్రవక్తలకును ఆయన ప్రత్యక్ష అవుతున్నాడు. And who wrote the scriptures? లేఖనాలు రాసింది ఎవరు? The apostles and 2 prophets, అపోస్తులు మరియు ప్రవక్తలు, Mark and Luke. మార్కు, లూకా. So John 14 verse 19. యోహాను 14వ అధ్యాయం 19వ వచనము. యోహాను 14:19. అయితే మీరు నన్ను చూతురు,
నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఓకే, So he says, you see me because I live, you live also. చూడండి, మీరు నివసిస్తున్నారు, నేను నివసిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఎరుగుదురు అని చెప్తున్నాడు ఆయన. How do they live? Because Jesus lives. సరే, చూడండి, వారు ఎలాగ నివసించారో అదేవిధంగా యేసు కూడా నివసించాడు. So Romans 6, రోమ 6వ అధ్యాయము 11 to 13. 11వ వచనం నుంచి 13వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనిన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఓకే, So they were dead, వారు మృతులై ఉన్నారు, and now they're alive to God through Jesus. ఇప్పుడు వారు యేసు ద్వారా దేవుని విషయమే జీవిస్తున్నారు. So could they be alive to Jesus if Jesus were not alive? చూడండి, యేసు జీవించకపోతే వారు యేసు Could they be alive to God if Jesus were not alive? చూడండి, యేసు జీవించి ఉండకపోతే ఈ వారు దేవుని విషయమే జీవిస్తారా? In Hebrews 7, ఫిబ్రవరి 7వ అధ్యాయము verse 25, ఫిబ్రవరి 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఓకే, so what would happen if Jesus did not continually make intercession for us? యేసు మన కోసం ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన చేయకుండా ఉంటే ఏమవుతుంది? We couldn't live. మనం జీవించలేము. And the Holy Spirit also makes intercession for us. అలాగే పరిశుద్ధాత్మ కూడా మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. So they're always living to make intercession for us. చూడండి, మన కోసం ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన చేయనట్లు ఆయన నిరంతరం జీవిస్తున్నాడు. If it weren't for them, we couldn't live spiritually. We'd be dead. చూడండి, ఆయన క్రియలు అనేవి ఆయన అంటే ఆయన క్రియలు లేకపోతే మనం ఆత్మీయంగా జీవించలేదు. In John 14, verse 20, యోహాను 14వ అధ్యాయం 20వ వచనం. యోహాను 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఓకే, so we already saw that they did not understand. చూడండి, వారు గ్రహించలేదు అని చెప్పి మనము అంటే ముందుగా చూస్తున్నాము. But Jesus makes a promise here. యేసు ఇక్కడ ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. After he's raised from the dead, then they will understand. చూడండి, ఆయన మృతుల్లో నుంచి లేచిన తర్వాత వారు అర్థం చేసుకున్నారు. But they still don't understand. వారికి ఇంకనూ అర్థం కాల. And they'll know that he's in the Father. ఆయన్ను తండ్రి ఎందున్నాడు అనే విషయం వాళ్ళు తిరిగి ఉన్నారు. Just like we're in the body of Christ. మనము క్రీస్తు యొక్క శరీరంలో ఉన్నాము. Whose body is it? అది ఎవరి యొక్క శరీరము? So if we're in his body, are we in him? చూడండి, మనం ఆయన శరీరంలో ఆయనతో ఉన్నామా? So we're baptized into him. మనం ఆయనలోనికి బాప్తిసం పొందాము. And we are in him and under his authority. చూడండి, మనము ఆయన యందు ఉన్నాము, ఆయనకు అధికారం కింద ఉన్నాం. And Jesus was in the same way in the Father. యేసు కూడా అదే విధంగా తండ్రి యందు కూడా ఉన్నాడు. And he was under the Father's authority. ఆయన తండ్రి యొక్క అధికారం కింద ఉన్నాడు. Then Jesus would be in the apostles. చూడండి, యేసు అపోస్తులు యందు ఉన్నాడు. And as they grew more and more in his image, he was more and more in them. చూడండి, వారు ఎక్కువగా క్రీస్తు యొక్క స్వరూపంలో వారు ఎదుగుతున్నందువలన వారి యందు కూడా ఆయన ఉన్నాడు. Okay, so Colossians 1, కొలస్సీ 1వ అధ్యాయము 12 and 13. 12 నుంచి 13 వచనాలు.
అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఓకే, Colossians 1:12-13. yes brother. Okay. So Come if Jesus did not have a kingdom, could we be translated into it? చూడండి, యేసుకు రాజ్యం లేకపోతే ఆయన వారిని రాజ్యంలోనికి పెట్టడానికి అవకాశం ఉందా? And if Jesus were not the king of that kingdom, could we stay in it? చూడండి, యేసు ఆ యొక్క రాజ్యంలో లేకపోతే ఆయన అక్కడ నిలిచి ఉండగలడా? No, he didn't live, nobody would live. చూడండి, యేసు నివసించకపోతే ఎవరు కూడా నివసించరు. And Jesus is in his kingdom with spiritual power. చూడండి, యేసు ఆయనకు రాజ్యంలో ఉన్నాడంటే ఆత్మ సంబంధమైన అధికారం ఉన్నది. And he upholds that kingdom with his power. ఆయన యొక్క శక్తి చేతనే ఆ యొక్క అధికారాన్ని, ఆ రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. So we're fully dependent on Jesus. మనం పూర్తిగా యేసులో ఆధారపడి, యేసు పైన ఆధారపడి ఉన్నాం. And because he lives, we can live. ఎందుకంటే ఆయన నివసిస్తున్నాడు కాబట్టి, జీవిస్తున్నాడు కాబట్టి మనం జీవిస్తున్నాం. All right, Lord willing, we'll continue tomorrow. ప్రభు చిత్తమైతే రేపు మనం కొనసాగించుకుందాము. Again, these things are not easy to understand. మళ్ళా ఈ కార్యాలు మళ్ళా చెప్తున్నాను, మీకు అర్థం చేసుకోవడానికి తేలికైనవి కావు. Let's ask the Lord for his understanding. వీటిని అర్థం చేసుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాము. యాకోబు గారు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని నిజంగా ప్రేమించిన ప్రియ పనులకు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి ప్రభావ, మీ యొక్క మా తండ్రి గౌరవించి వార్తా ప్రచారం వచ్చే మా తండ్రి కొన్ని విషయాలు ప్రభావం నేర్చుకోవడానికి ప్రభావ మీ దాసుని బలపరిచే ప్రభావ, ఆయన బోధించిన దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఆయన ఇంగ్లీష్లో బోధించిన నా మాటలు ప్రభావ నా తండ్రి, మాకు నా తండ్రి తెలుగులో నా తండ్రి తర్జుమా చేసినట్టు నా తండ్రి మీరు అయ్యో తండ్రి ఈ యొక్క వాక్యాన్ని ప్రభావ, ఈ మాటను నేర్చుకోవడానికి ప్రభావ మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ సహాయం మాకు అందరికీ నడిపించుకోమని. ఈ క్లాస్లో ఎంతమంది అయితే నా తండ్రి ఆన్లైన్లో ఉన్నారో, అదేవిధంగా ఆఫ్లైన్లో ఉన్నారో వాళ్ళ మీద జ్ఞాపకం చేసుకొని ప్రతిదీ మహిమ పొందమని యేసుక్రీస్తునామని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నారు కదా?